మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. 1000 స్థానం నుంచి వారం ప్రారంభం, ముఖ్యంగా చంద్రుని యొక్క సంచారం 1000 స్థానం నుంచి మొదలవుతుంది. అయితే షార్ట్ జర్నీస్ కానీ వృశ్చిక రాశి వారికి సంబంధించి సమ్ ఎక్స్పెన్సెస్ కానీ ఈ రాశి వారికి సంబంధించి ఎక్కువ సూచిస్తున్నాయి. శుక్రుడు, బుధుడు ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ వల్ల, మీరు చేసే కృషి వల్ల వ్యాపారంలో కొంత గ్రోత్ని, లక్ని చూసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీ రిలేటివ్స్ నుంచి సంబంధించి, మీ రిలేటివ్స్ వైపు నుంచి సంబంధాలు కుదిరే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో ఇక్కడ మనకి చంద్రుడి యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి కుజుడు ఉచ్చలో తృతీయ స్థానంలో ఉన్నారు. మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. రవి, కుజులు లాంటి 2 గ్రహాలు ఎప్పుడైతే తృతీయ స్థాన సంచారంలో ఉన్నాయో, ఉచ్చస్థితిలో కుజుడు, ఇక్కడ తృతీయ స్థానమైన పరాక్రమ స్థానంలో రవి కలిసి ఉంటాం. ఇది అద్భుతమైన సంచారంగా చెప్పాలి. పరాక్రమ స్థానమైన ఈ సంచారంలో ఇక్కడ ఫైటింగ్ ప్లానెట్స్, అగ్రెసివ్, హీట్ అండ్ ఎలిమెంటెడ్ ప్లానెట్స్ మీ యొక్క కష్టాన్ని ఎలిమినేట్ చేస్తాయి, కష్టాన్ని డిఫీట్ చేస్తాయి, శత్రువుల మీద విజయాన్ని సాధించేటట్టు చేస్తాయి. ఆరోగ్యాన్ని, హెల్త్ని, వెల్త్ని రెండింటినీ కూడా కాపాడే ఆస్కారాలు, ఈ 2 కూడా ఇంప్రూవ్ అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో మనం చూసినట్టయితే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో ఇక్కడ ఏదైతే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉందో, అలాగే ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా ధనపరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ కొంత సడన్ చేంజెస్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ లాంటివి కావచ్చు, ధనపరంగా, కుటుంబపరంగా ఉండే ఆస్కారాలు, ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, ట్రేడింగ్, వీటికి సంబంధించిన విషయాల్లో అయితే కొంత అననుకూలత, సమ్ టెన్షన్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూస్తే రవి, కుజుల యొక్క సంచారం మంచి ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. కాబట్టి రిస్క్ టేకింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, సినిమాలో డూపులు ఉంటారు కదా, అలాంటి ఫీల్డ్స్లో పాపం స్టంట్లు వాళ్ళు చేస్తా క్రెడిట్ ఇంకోళ్ళకి ఇచ్చే, అంటే
మెయిన్ రిస్క్ టేకింగ్కి సంబంధించి ఫీల్డ్స్లో ఇప్పుడు మనం సర్కస్లో స్కూటర్ రైడ్స్ చేస్తుంటాం, వాళ్ళకి గుర్తింపు కానీ తద్వారా మంచి ఉన్నతి కానీ అదృష్టం కానీ కలిసి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తాం. అష్టమ గురుదోషం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తాం. ఏదైతే అష్టమ గురుదోషం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుందో మెయిన్గా దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ దానం చేసుకోవడం ప్రతి గురువారం చాలా మంచిది. ప్రస్తుతానికి దత్తాత్రేయుడి ఆరాధన, దత్తాత్రేయుడి దర్శనం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ప్రయోజనం అనేది కలిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.